హలో ఎవ్రీవన్, ఈరోజు మనం ఒక లగ్జరియస్ హౌస్ అయితే తీసుకొచ్చామండి. ఇది ఫిల్మ్ నగర్ మరియు జూబ్లీ హిల్స్ లొకేషన్కి సెంటర్లో ఉంటుంది. ఆల్మోస్ట్ మెయిన్ రోడ్కి చాలా దగ్గరే. ఒక 1000 స్క్వేర్ యార్డ్స్లో దీన్ని కన్స్ట్రక్ట్ చేయడం అయితే జరిగింది. మనకు 10,000 స్క్వేర్ ఫీట్ ఏరియాలో దీన్ని వీళ్ళు లగ్జరియస్గా కన్స్ట్రక్షన్ కూడా చేయడం అయితే జరిగింది. ఒక 10 కార్ పార్కింగ్స్ కూడా పెట్టుకునే అవకాశం ఉందండి. మనకు ఈస్ట్ ఎంట్రన్స్, మనకు నార్త్ నుంచి ఈస్ట్ నుంచి కూడా వీళ్ళు డోర్స్ యాజ్ పర్ వాస్తుగా ఇవ్వడం జరిగింది. ఎక్సలెంట్గా ఉంటుందండి అండ్ గుడ్ క్వాలిటీ ఆఫ్ మెయింటెనెన్స్తో వీళ్ళు దీన్ని కన్స్ట్రక్షన్ అయితే చేశారు. సో జూబ్లీ హిల్స్ ప్రైమ్ లొకేషన్లో ఈ మనకు మంచి ట్రిప్లెక్స్ మోడల్ హౌస్ కమ్ విల్లా అనుకోండి. సో చూస్తున్నారు కదా, మనం హాల్లోకి అయితే ఎంటర్ అయ్యాము. చాలా స్పేషియస్గా మంచి లగ్జరియస్గా దీన్ని వీళ్ళు కన్స్ట్రక్షన్ చేశారు. సో మనకి ఇక్కడ ఆల్ ఫెసిలిటీస్ అయితే దీంట్లో ఉన్నాయండి. టోటల్గా 9 బెడ్రూమ్స్ మనకు దీంట్లో ఉన్నాయి. సో ఒక బిగ్ ఫ్యామిలీ ఆర్ ఒక మంచి లగ్జరియస్గా ఉండే విధంగా వీళ్ళు దీన్ని అయితే కన్స్ట్రక్ట్ చేశారు. మీరు ఇప్పుడు మనం కిచెన్ చూస్తున్నామండి. కిచెన్ కూడా చూడండి ఎంత బాగుందో. విత్ ఫర్నిషింగ్స్తో మనకు వీళ్ళు దీన్ని అయితే సేల్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ కబోర్డ్ వర్క్స్ కూడా మనం గ్రాసరీ ఏమైనా పెట్టుకోవడానికి వీలుగా ఒక సపరేట్ రూమ్ కిచెన్లో కూడా ఇవ్వడం అయితే జరిగింది. అండ్ మనకు కిచెన్ నుంచి వాష్ ఏరియా కనుక చూసుకుంటే ఇది కూడా చాలా లావిష్గా అండ్ స్పేషియస్గా ఉందండి. సో మనం దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఇప్పుడు హాల్ కూడా చూస్తే ఇక్కడ సిట్అవుట్ ఏరియా కూడా చాలా పెద్దగా ఉంది. అండ్ ఇక్కడ వీళ్ళు డైనింగ్ని ఏర్పాటు చేసుకోవడం అయితే జరిగింది. పైకి స్టేర్ కేస్ కూడా వెళ్ళే అవకాశం ఉంది. దీని పక్కనే లిఫ్ట్ రూమ్ని కూడా వీళ్ళు ఏర్పాటు చేశారు. అండ్ యాజ్ పర్ వాస్తు ప్రకారంగా అన్నీ కూడా పర్ఫెక్ట్గా చేయడం జరిగింది. ఇది గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న బెడ్రూమ్ అండి. సో ఇది కూడా మంచి స్పేషియస్గా చాలా పెద్దగా ఉంది. దీనికి కబోర్డ్ వర్క్స్ కూడా వీళ్ళు చేయించడం జరిగింది. దీంట్లో అయితే మనకు ఒక అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉంది. సో ఇక్కడ కొంచెం సిట్అవుట్ ప్లేస్ అండ్ డ్రెస్సింగ్ రూమ్ మోడల్గా మనకు కొంచెం స్పేస్ కూడా ఈ బెడ్రూమ్లో అయితే మనకు వీళ్ళు ప్రొవైడ్ చేయడం అయితే జరిగిందండి. అండ్ ఇది మనము 2 ఎంట్రన్సెస్ గురించి చెప్పుకోవచ్చు. అండ్ ఇది అనదర్ ఎంట్రన్స్ అండి. ఇక్కడ అంటే మనము హౌస్లోకి ఎంటర్ అవుతున్నప్పుడు ఇంకొక డోర్ కూడా మనకు ఈస్ట్ వైపున అండ్ ఇంకో డోరు నార్త్ వైపున ఉందని చెప్పాను కదా. ఇది కూడా ఒక సిట్అవుట్ ఏరియా సపరేట్గా ఈ గ్రౌండ్ ఫ్లోర్లోనే దీన్ని కల్పించడం కూడా జరిగింది. ఇది కూడా చాలా లావిష్గా అండ్ స్పేషియస్గా విత్ ఫాల్ సీలింగ్ లైట్స్ అండ్ ఎవ్రీథింగ్ చాలా ఎక్సలెంట్గా లగ్జరియస్గా అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ ఒక కామన్ వాష్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. సో అట్లాగే మనకు ఇక్కడ స్టేర్స్ పక్కన కూడా చిన్న బార్ కౌంటర్ మోడల్గా కూడా ఒక మనకు సపరేట్గా ఒక గది కూడా ఇవ్వడం జరిగింది. సో మనం ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి ఫర్దర్గా కూడా చూద్దాము. ఫస్ట్ ఫ్లోర్లోకి ఎంటర్ అవ్వగానే మనకు మంచి ఒక లావిష్గా కూర్చోవడానికి ఒక టీవీ పెట్టుకోవడానికి కూడా ఒక ప్రొవిజన్తో పాటు మనకి ఇక్కడ వర్క్ కూడా చేయించడం జరిగింది. అండ్ ఇమీడియట్గా లిఫ్ట్ రూమ్ తర్వాత మనకు మాస్టర్ బెడ్రూమ్స్ అండ్ అదర్ రూమ్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. సో ఇది మనం మాస్టర్ బెడ్రూమ్ లోపలికి ఎంటర్ అవుతున్నాం. చూడండి, ఇది కూడా సేమ్ యాస్టీస్గా గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నట్టుగా లావిష్గా ఉంది విత్ కబోర్డ్ వర్క్స్ అండ్ ఫాల్ సీలింగ్ వర్క్స్తో. అండ్ వెంటిలేషన్ పర్స్పెక్టివ్లో చూసుకున్నా చాలా చాలా బాగుంటుందండి. మంచి గాలి వెలుతురైతే వస్తుంది. అండ్ ఇది బాత్రూమ్. దీంట్లో కూడా మనకు డ్రెస్సింగ్ ఏరియా కమ్ బాత్రూమ్ లాగా కూడా మంచి స్పేషియస్గానే వీళ్ళు ఇవ్వడం అయితే జరిగింది. ఇది మనం టీవీ యూనిట్ పెట్టుకునే ప్రొవిజన్తో ఇక్కడ కూడా వీళ్ళు ఏర్పాటు చేశారు. అండ్ ఇది అనదర్ బెడ్రూమ్ అండి. సో ఇది కూడా మనకు దీంట్లో కూడా ఒక అటాచ్డ్ వాష్రూమ్ని కూడా వీళ్ళు ఇవ్వడం అయితే జరిగింది. ఒకసారి అది కూడా చూసుకోవచ్చు ఇన్సైడ్. అండ్ ఈ వాష్రూమ్ కూడా మనకు చాలా స్పేషియస్గా అయితే ఉంది. అండ్ షవర్ కమ్ టాయిలెట్ అండ్ ఏరియా. సో ఇప్పుడు అనదర్ బెడ్రూమ్ కూడా మనం ఫస్ట్ ఫ్లోర్లో చూసేసాము.
అండ్ పక్కనే మనకు ఇంకో బెడ్రూమ్, అదేవిధంగా పూజ గది కూడా ఇవ్వడం జరిగింది. ఇది ప్రస్తుతానికి మామూలుగా మల్టీపర్పస్ యూజ్ రూమ్ లాగా కూడా మీరు దీన్ని చేసుకోవచ్చు. అండ్ ఇదండి పూజ గది కూడా చాలా విశాలంగా, చాలా పెద్దగా ఉంది. చుట్టూ మంచి తిరగడానికి స్పేస్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ మీరు అవుట్ సైడ్ కూడా వెంటిలేషన్ వ్యూ కనుక బాల్కనీ వ్యూ చూస్తే కూడా చాలా ఎక్సలెంట్గా ఈ విల్లాలో వీళ్ళైతే దీన్ని కల్పించడం జరిగింది. సో నెక్స్ట్ మళ్ళీ మనం ఫస్ట్ ఫ్లోర్ హాల్లో ఉన్నాము. ఇప్పుడు ఈ వ్యూ చూడండి, అంటే ఇది కనెక్టింగ్ వ్యూ అన్నమాట. ఇప్పుడు వెళ్ళే బెడ్రూమ్కి అటువైపు కూడా మీరు కనెక్టింగ్ వ్యూ కూడా ఉంటుంది. దీనికి కూడా ఒక అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఉంది. సో దీనికి మనకు టూ సైడ్స్ మనకు బాల్కనీస్ ఇవ్వడం అయితే జరిగింది. ఒకటి అవుట్ సైడ్ వ్యూ కనిపించే విధంగా, ఒకటేమో విత్ ఇన్ ది వ్యూ కూడా కనిపించే విధంగా ఈ బాల్కనీస్ ఇవ్వడం కూడా జరిగిందనమాట. సో నెక్స్ట్ చూద్దామండి, ఇది అటాచ్డ్ టాయిలెట్. ఇది కూడా చాలా పెద్దగా లావిష్గా అయితే ఉంది, షవర్ రూమ్ అండ్ టాయిలెట్ అండ్ ఎవ్రీథింగ్. నెక్స్ట్ మనము సెకండ్ ఫ్లోర్కి వెళ్ళి ఫర్దర్గా ఉన్న రూమ్స్ని కూడా చూద్దాం. సో అన్ని ఫెసిలిటీస్తో మనకు ఇది మెయిన్ సెంటర్లో ఉండడం అండ్ ప్రైమ్ లొకేషన్లో అయితే వీళ్ళు దీన్ని కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ మంచి అప్రిషియేషన్ వాల్యూ అండ్ హై డిమాండింగ్ ఏరియాలో జూబ్లీ హిల్స్ లొకేషన్లో ఇది ఉందండి. సో మనం ఇప్పుడు సెకండ్ ఫ్లోర్లో ఉన్నాము. ఇది అనదర్ బెడ్రూము. దీన్ని మీరు మల్టీపర్పస్ రూమ్ లాగా యూస్ చేసుకోవచ్చు, లేదా యాజ్ అ బెడ్రూమ్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు. అండ్ మంచి వుడెన్ స్టైల్తో దీన్ని బ్యూటిఫుల్గా దీన్ని కూడా వీళ్ళు ఇక్కడ డిజైన్ చేసుకోవడం జరిగింది. సో ఇది అనదర్ బెడ్రూమ్ ఇన్ సెకండ్ ఫ్లోర్. అండ్ ఇప్పుడు ఇంకో బెడ్రూమ్ కూడా చూద్దామండి. ఇది మనము మల్టీపర్పస్ ఎనీథింగ్ యూ కెన్ యూజ్. ఇది కూడా చాలా లావిష్గా ఉంటుంది. దీనికి కూడా ఒక అటాచ్డ్ వాష్రూమ్ ఉంది. అండ్ ఇప్పుడు ఈ సెకండ్ ఫ్లోర్ నుంచి కనుక చూస్తే మీకు బాల్కనీ వ్యూ కూడా డైరెక్ట్ ఎంట్రన్స్ కూడా ఉంటుంది. సో ఇది అటాచ్డ్ వాష్రూమ్ దీనికి సంబంధించి. ఇది కూడా చాలా పెద్దగా ఉంది. ఒకసారి బయటికి వెళ్ళి అండ్ సెకండ్ ఫ్లోర్లో ఇంకా ఫర్దర్ రూమ్స్ చూద్దాము. ఈ విండోలో నుంచి చూస్తే ఈ అంతా ఓపెన్ స్పేసు మీరు యూస్ చేసుకోవచ్చు. అండ్ డైరెక్ట్గా ఆ బాల్కనీకి వెళ్ళే వ్యూ కూడా ఉంది. అండ్ ఇక్కడ ఒక చిన్న కిచెన్ లాగా కూడా ఇవ్వడం అయితే జరిగిందండి. అంటే చిన్న చిన్న ఫంక్షన్స్ చేసుకున్నప్పుడు అట్లా ఈ కిచెన్ కూడా యూజ్ అవుతుంది. ఇది కూడా మీరు ఒక బెడ్రూమ్ లాగా కన్స్ట్రక్ట్ చేయొచ్చు. ఇక్కడ నుంచి డైరెక్ట్గా బాల్కనీ వ్యూ ఇట్లా కూడా మనం ఈ వ్యూ నుంచి వెళ్ళే అవకాశం